వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సునీతారెడ్డి మాటలో మునుపెన్నడూ లేని ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా సిబిఐ పనితీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపాయి. తన తండ్రి హత్య వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని ఆమె నేరుగా ఆరోపించారు. ఒక దశలో చాలా వేగంగా సాగిన విచారణ అకస్మాత్తుగా ఎందుకు మందగించిందనే ప్రశ్నను ఆమె సంధించారు. సిబిఐ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని, ఆ శక్తి దర్యాప్తు సంస్థలను నియంత్రిస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి ఆదేశాల మేరకే సిబిఐ అడుగులు వేస్తుందని, దీనివల్ల కేసు ఒక కొలిక్కి రాకుండా సగంలోనే ఆగిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ కేసును తారుమారు చేస్తున్నారని, విచారణ అధికారులపైనే ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తులు దారి మళ్లించారని ఆమె ఆరోపించారు. సిబిఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ సైతం కొందరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిందని ఆ అనుమానాలని ఆమె వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసులో అసలైన నిందితుడు ఎందుకు బయటకు రావడం లేదని సునీతారెడ్డి ప్రశ్నించారు. విచారణ పారదర్శకంగా సాగడం లేదని, కేవలం కొందరిని కాపాడడానికి కాలయాపన చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ కొందరు అధికారుల బదిలీలు కేసు విచారణలో చోటు చేసుకున్న ఆ అడ్డంకులు అన్నిటినీ ఒక అదృశ్య శక్తే కారణమని ఆమె నొక్కి చెప్పారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుంటూ సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. తన తండ్రి మరణానికి న్యాయం జరగాలంటే దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వివరించాలని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యం అనిపిస్తుందని ఆమె విచారణ వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, కానీ దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్న వ్యక్తుల వల్ల సామాన్యులకు న్యాయం అందడం లేదని ఆమె అన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆమె నేరుగా ఒక పెద్ద వ్యవస్థకే యుద్ధం ప్రకటించినట్లయింది. ముఖ్యంగా సిబిఐని అడ్డుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సునీతారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక మహిళగా తన తండ్రి కోసం ఒంటరి పోరాటం చేస్తున్న తను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసులో కీలకమైన ఆధారాలు ఉన్న సిబిఐ ఎందుకు వెనుకడుగు వేస్తుందని $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. విచారణ సగంలో ఆగిపోవడానికి గల కారణాలు విశ్లేషిస్తే వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని సునీతారెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయి. అధికార బలంతో విచారణను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. న్యాయం కోసం తాను ఎంత దూరమైన వెళ్తానని, పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్తో అటు సిబిఐకి ఇటు రాజకీయ నాయకులకు సునీతారెడ్డి గట్టి సవాల్ విసిరింది. బాధ్యులైన వారు ఎంతటి వారైనా శిక్షించబడాలని, అప్పుడే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆమె తన ఆవేదనను వెల్లడించారు. ఈ పరిణామాలు వివేక హత్య కేసును ఎలాంటి మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.